పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడ మట్టి నేలనే కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల ప్రాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి పరమల్లే దొరికిన ఖరిసాయం నువ్వేరా కనురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా మరిగాదా సంచలనం చిలుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా పదర పదర పదరా నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా పీదొంతమూరు గ్రామ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గడప గడప కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దొంతమూరు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అడగకుండానే మేము ఫ్యాన్కి వేస్తాము ఓటు అని చెప్పే విధంగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎవరింటికి వెళ్ళినా చాలా సంతోష విషయం. అయితే గతంలో మనం చేయలేని వర్కులు కూడా ఉన్నాయి అవి మేడం గారు దృష్టిలో పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక బుక్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరి అయితే పెండింగ్లో ఉన్నాయి కానీ వాళ్ళకి రావాల్సినవి కానీ ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మాట కూడా మన మేడం గారితో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా గ్రహించి ఇదే విధంగా ఈ 5-6 రోజులు కూడా ఈ కార్యక్రమం ఇదే రకంగా చేసి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి ఏమి రావాలి ఏం కావాలన్నది కూడా ఖచ్చితంగా ఈ బుక్లో ఎంటర్ చేయించుకుని వాళ్ళు ఖచ్చితంగా రేపు పొద్దున్న ఎలక్షన్లు అయిన తర్వాత చేసి చెప్తామని చెప్పేసి మీ అందరం సమక్షంలో మాట ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేడం గారితో కూడా నేను చెప్పిగా భరోసా తీసుకుంటానని చెప్పేసి మీ అందరి తరపున మన గ్రామం తరపున మీకు ఖచ్చితంగా పని చేద్దామని చెప్పేసి మాట ఇస్తున్నాం.
జై జగన్, జై జగన్, జై గీతమ్మ, జై గీతమ్మ, జై సునీల్.